ఏం చెప్పింది చెప్పమ్ము, ఏదో ఒకటి మాట్లాడమ్ము, సైలెంట్ గా ఉండకమ్ము, చెప్పాకు. అసలు ఆవిడ పిలిచింది నీ గురించి మాట్లాడడానికి కాదు. మరి ఎందుకు పిలిచారమ్మా? స్టూడెంట్స్ అందరం ఎక్స్కర్షన్ కి వెళ్తున్నామంట. దాని గురించి స్కూల్ లీడర్ గా నాతో మాట్లాడడానికి పిలిచింది. ఏంటి ఎక్స్కర్షనా? అదంత చిన్నగా చెప్తున్నావేంటమ్ము? ఇలా డాన్స్ చేస్తూ చెప్పాలి. అరే చూస్తున్నారేంట్రా, ఎక్స్కర్షన్ అంట, మీరు కూడా డాన్స్ చేయండి. ఏ ఆపు, వెళ్తుంది ఓన్లీ 2 క్లాసెసే. ఓ అయితే ఆనంద్ గారు ఆకాష్ గారు రావడం లేదన్నమాట. ఈసారికి నేను అక్క ఎంజాయ్ చేస్తాం, మీరు ఇవే గోడలు అవే ఫేస్లు చూసుకుంటూ అలా కానిచ్చేయండ్రా. అంతే కదమ్ము, అంతే కదమ్ము, అంతే కదమ్ము, అంతే కదమ్ము. అంతే, కానీ నువ్వు చెప్పిన వాటిల్లో చిన్న చేంజ్. ఏంటమ్ము? ఏంటి ఆ చేంజ్? వెళ్ళి ఎంజాయ్ చేసేది మేము, ఇక్కడుండి ఏడ్చేది నువ్వు. ఎక్స్కర్షన్ ఓన్లీ మా 2 క్లాసెస్కే. ఏంటంజో ఆపేశావు? ఇప్పుడు వే డాన్స్. అయినా అదేంటి, నేను లేకుండా మీరెలా వెళ్తారు? అసలు ఎలా వెళ్తారు? ఆ ప్రిన్సిపల్ ఏమనుకుంటుంది అసలు? మీ 2 క్లాసుల వాళ్ళని మాత్రమే తీసుకెళ్లడం ఏంటి? అంటే మిగిలిన వాళ్ళు స్టూడెంట్స్ కాదా? అడిగే వాళ్ళు లేరనుకుంటుందా? ఏమనుకుంటుందా ప్రిన్సిపల్ అసలు? ఉసి అందరినీ ఒకటేసారి తీసుకెళ్ళడం కష్టం కదా, అందుకే మీరు కూడా వెళ్తారు, కానీ కొంచెం నెమ్మదిగా వెళ్తారు. ఏంటి వెళ్ళేది? వెళ్తే అందరూ కలిసే వెళ్ళాలి, లేదంటే లేదు. అయినా మీతో మాట్లాడి టైం వేస్ట్. వెళ్ళి ఆవిడతోనే తెలుసుకుంటాను. అమ్మమ్మమ్మ, ఇప్పుడు ఈ అంజుపా పెళ్లి ఎంత పెద్ద గొడవ చేస్తుందేమో. ఏం అవ్వదులే తాతయ్య, అది చాలా తెలివైంది, ఈజీగా తప్పించుకుంటుంది. సరే అమ్మా, మీకు లేట్ అవుతుంది, క్లాస్ రూమ్కి వెళ్ళండి. వెళ్ళండి బాబు. మాయా పెట్టుక ఇవ్వండి. వెంటనే ఆ దుర్మార్గులు ఎక్కడున్నారో కనిపెట్టి వాళ్ళంతూ నేనే చూస్తాను. ఏమి చూసేదవు? అంతూ. ఏంటి గుప్తా గారు అలా చూస్తున్నారు? సరే, మీకు కూడా సగం క్రెడిట్ ఇస్తానులేండి. గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చే బ్రేవరీ అవార్డు కూడా మీరే తీసుకోండి. ప్రభు, మీకిప్పుడు సంతోషముగా ఉన్నదా? చెప్పండి ప్రభు, సంతోషముగా ఉన్నదా? రోజు రోజుకు నా శిరోభారము పెరిగిపోవుచున్నది ప్రభు. మతి స్థిమితము లేని వారి గురించి వింటిని గాని మొదటిసారి చూస్తున్నాను. మరికొన్ని దినములు నేను నీతో ఇచ్చటనే ఉన్నచో నేను మతి స్థిమితమును కోల్పోయేదను. అది కాదు గుప్తా గారు, నేను చెప్పే ఏంటో ఆయనకు సడన్ గా పిచ్చి పడుతుంది. అయినా ఇప్పుడు నేను ఏమన్నానని ఆయన అంతలా ఫీల్ అయి వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు ఈ విషయం గురించి పూర్తి వివరాలు ఎలా తెలుసుకోవాలి? మిస్ అమ్మకి ఏమైనా తెలిసేమో, అడిగి చూద్దాం. అమరేంద్ర మీద అటాక్ చేద్దామని ప్లాన్ చేసి ఎక్కడికి తీసుకొచ్చావేంటన్నా? మనం యాక్షన్లోకి దిగామని, అటాక్ చేయబోతున్నామని, సామాగ్రి సమకూర్చుకున్నామని అమరేంద్రకి ఈ పాటికే ఇన్ఫర్మేషన్ వెళ్ళిపోయి ఉంటుందిరా. ఎలా అన్నా? అక్కడుంది ఇండియన్ ఆర్మీరా, అందులోనూ లెఫ్టినెంట్ అమరేంద్ర. అమరేంద్ర టేకప్ చేసిన ఏ మిషన్ ఫెయిల్ అయినట్టు రికార్డ్స్లో లేదు. అందుకే అమరేంద్ర నేరుగా ఎదుర్కోలేం, యుద్ధం చేయలేం, చేసినా గెలవలేం. ఇప్పుడు ఎలా అన్నా మరి? అందుకే అమరేంద్ర బలహీనత మీద కొట్టడానికి వచ్చాం.
అర్థం కాలేదా? అమరేంద్ర పిల్లలు అమరేంద్ర బలహీనత. వాళ్ళని తీసుకెళ్ళిపోతే అమరేంద్రే మనల్ని వెతుక్కుంటూ మనం చెప్పినట్టు వింటూ మన దగ్గరకు వస్తాడు. అంటే ఈ స్కూలు అమరేంద్ర పిల్లలున్న స్కూలు. ఇక్కడ తప్పిన లెక్క ఇక్కడే సరిచేయడానికి వచ్చా. ఇక్కడ మొదలైన యుద్ధం ఇక్కడే పూర్తి చేయడానికి వచ్చా. అయితే లోపలికి వెళ్ళి నలుగురిని ఎత్తుకొస్తామన్నా. అందరూ వద్దు, ఒక్కరు చాలు. అమరేంద్ర చిన్న కూతురు. ఆ పిల్లని ఎవరికి అనుమానం రాకుండా అమరేంద్ర తీసుకురమ్మన్నాడని చెప్పి తీసుకొని రండి. ఆ పిల్లని వెతుక్కుంటూ వాళ్ళ పప్ప వస్తాడు. వినోద్ అన్నా. వెళ్ళి సెకండ్ క్లాస్లో అంజలిని తీసుకొని రా. అలాగే అన్నా. పో. సార్ ఆగండి. ఎవరు సార్ మీరు? ఎవరి కోసం వచ్చారు? మా పాప ఇదే స్కూల్లో చదువుతుంది, కలవడానికి వచ్చాను. పిల్లలందరూ క్లాస్ రూమ్ లో ఉన్నారు. ఇప్పుడు కలవడానికి కుదరదు సార్. పర్వాలేదు, నేను క్లాస్ దగ్గరికి వెళ్ళి కలుస్తాను. సార్ అలా క్లాస్ రూమ్ దగ్గరికి వెళ్ళి కలవడం కుదరదు సార్. పాప పేరు ఏ క్లాస్ చెప్పండి, నేను వెళ్ళి క్లాస్ టీచర్తో మాట్లాడి వస్తాను. చో, అసలు ఈ ముసలోడు ఎవడు? ఒడ్డుపడి ప్రాణంతా చెడగొట్టేలా ఉన్నాడు. వినోద్ దొరికిపోతాడేమో అన్నా. నేను వెళ్ళి మేనేజ్ చేయనా? వద్దు, నువ్వు వెళ్ళి మాట్లాడితే అనుమానం వచ్చే ఛాన్స్ ఉంది. ఇక్కడ చిన్న గొడవ జరిగినా అమరేంద్రకి అనుమానం వచ్చేస్తుంది. చూద్దాం ఏమవుతుందో.